నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో అధికారులు సీఎంకు నివేదిక అందజేశారు. ఇక దీన్ని అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తెలిపేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదికను అధ్యయనం చేశాక పూర్తి సారాంశాన్ని నెల 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. మరోవైపు మంత్రులు, సీఎస్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించారు. దాదాపు 16 నెలల పాటు కమిషన్ విచారణ జరిపింది. 119 మందిని కమిషన్ విచారించింది. ప్రధానంగా 3 అంశాలను కమిషన్ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. హై లెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసినట్లుగా నివేదికలు ప్రస్తావించారు. ఐఏఎస్లు, ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపం, క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ స్పష్టం చేసింది. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరంపై 650 పేజీలతో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందజేసింది. కాళేశ్వరంపై 15 నెలల పాటు విచారణ చేసింది. ఇక 3 వాల్యూమ్స్తో నివేదికను అందజేశారు. ఇక కాళేశ్వరం నిర్మాణంలో భారీగా లోపాలను గుర్తించింది కమిషన్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో జర్నలిస్టులు అంటే గౌరవం ఉండేది అన్న సీఎం రేవంత్ ఇప్పుడు అంతగా లేదన్నారు. ఒకప్పుడు జర్నలిస్టులు చాలామంది ప్రజల కోసం పనిచేశారన్న ఆయన ఇప్పుడు ఉన్న సమాజంలో జర్నలిజం అలా లేదన్నారు. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడి తాను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, తన ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో సిద్ధాంతపరమైన భావజాల వ్యాప్తి కోసం రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నాయి. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు చేరవేయడానికి, చేరవేసిన సిద్ధాంతాన్ని ప్రజలలో సుస్థిరపరచడానికి ఆనాడు రాజకీయ పార్టీలు ఈ పత్రికలను పెట్టుకున్నాయి. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన సంపదను కాపాడుకోవడానికి, వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళను సమాజంలో వాళ్ళ పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించి వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇవాళ రాజకీయ పార్టీలు కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా రావడం వల్ల ఈరోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు, వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసే కొద్దిసేపు మాట్లాడి సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళతారు. విజ్ఞాన భవన్లో జరిగే లా కాంక్లేవ్లో పాల్గొంటారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ నెల 5, 6, 7
ఈ 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. రాజ్యాంగంలో నీతి పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములవుతారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరవుతారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్కు నిర్వాహకులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఈ నెల 5 నుంచి ఢిల్లీలో టీ కాంగ్రెస్ బీసీ ఉద్యమం చేపట్టనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం నిరసన బాట పట్టనుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఈ ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. 5న పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వనుంది కాంగ్రెస్. ఇక ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతుంది. ఈ ధర్నాలో సీఎం, మంత్రులు, బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు. 7న రాష్ట్రపతికి వినతి పత్రం ఇస్తారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనహిత పాదయాత్ర ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. జనహిత పాదయాత్రలో ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ పాదయాత్రలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రజల ఆకాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. బలోపేతానికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకి అందుతున్న తీరుతెన్నులు, లోటుపాట్లు కూడా స్టడీ చేసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. ఇకపోతే 42% రిజర్వేషన్ కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు మేము కామారెడ్డి డిక్లరేషన్ పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థలో 42%, విద్యా ఉపాధిలో 40%, 2 బిల్లు అసెంబ్లీలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కుల సర్వే చేసి ఈ దేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా మారింది. యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారినటువంటి సందర్భం. కనకచర్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లు, తప్పిదాల్ని దిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో 2014 నుంచి మొన్నటి వరకు జరిగిన తీరుతెల్లని చెప్పాడు. దానిలో స్పష్టంగా కనబడతా ఉంది. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దాని వల్లనే ఇలా బనకచర్ల నిర్మాణం జరిగింది. బనకచర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మేలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రానికి కంప్లైంట్ చేసి ప్రాజెక్ట్ ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముమ్మాటికి బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసింది, రాష్ట్రానికి నష్టం చేసింది. దాన్ని సరిదిద్దే క్రమంలో మేమున్నాం. हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष जी ने अभी आपको जनहित पदयात्रा के बारे में बताया। उन्होंने तेलंगाना में जिस तरह से कांग्रेस की सरकार आने के बाद लोगों के हक और अधिकार के लिए काम हो रहा है उसके बारे में बताया। उसी का संदेश लेकर हमारे राहुल गांधी जी, हमारे नेता आदरणीय खड़गे जी की प्रेरणा से ये जनहित पदयात्रा का संकल्प प्रदेश कांग्रेस कमेटी ने लिया और मुझे भी उसके अंतर्गत आपके बीच में आकर भाग लेने का मौका मिला। तो मैं आप सबका इस अवसर पर स्वागत और धन्यवाद करती हूँ। परगी से हमने इसकी शुरुआत की। हम हर पुराने जो यूनाइटेड डिस्ट्रिक्ट है उसमें सब जगह जाने का प्रयास कर रहे हैं। मैं तो सिर्फ एक ही बात और जोड़ना चाहती हूँ कि 2 तरह की गिनती पूरे देश में अभी हो रही है। एक गिनती तेलंगाना में हुई, वो गिनती सबको जोड़ने के लिए हुई। जो जो लोग सबसे पीछे हैं उनको आगे कैसे हम लाए, उसको हम कैसे समावेश करें, जोड़ें, उसके लिए गिनती हुई। उसका मॉडल तेलंगाना मॉडल है। दूसरी गिनती अभी SIR के बहाने बिहार में चुनाव आयोग करा रही है। चुनाव आयोग नहीं, असल में बीजेपी करा रही है, जिसमें लोगों को काटने की कोशिश हो रही है, उनको लोकतंत्र से हटाने की कोशिश हो रही है और आने वाले समय में केवल वोट डाल पाए, हमारे देश के नागरिक मताधिकार से भी छूट जाएं, इसी एक दूसरी गिनती हो रही है। यानी एक गिनती प्यार और जुड़ाव की है और दूसरी गिनती नफरत और लोगों को काटने की है।
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. తొలి యూనిట్ను మంత్రులు ప్రారంభించారు. ప్రజాధనం వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేయిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయన్నారు. ప్రభుత్వమైనప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుని ప్రాజెక్టు పనులు వేగవంతం చేశామన్నారు. మిగిలిన 3 యూనిట్లను వేగవంతంగా పూర్తి చేసి జనవరి 26 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూ నిర్వాసితులకు పరిహారం అందజేయడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం కృషి చేశారన్నారు. వెల్కమ్ బ్యాక్. బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని కానీ అదే బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచెర్ల కడతానని అంటున్నాడని ప్రశ్నించారు. కేంద్రంలో తెలంగాణలో తమ వాళ్లే అన్న ధీమా లోకేష్లో ఉందన్నారు. రేవంత్ సర్కార్ ఏపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందన్న హరీష్ లోకేష్ మాటలపై మంత్రులు నోళ్లు మెదపరని చురకలంటించారు. మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అట్లా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపేమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష పేరుతో రేవంత్ రెడ్డి బీసీలను దగా చేస్తున్నారన్నారు. 4 నెలల పాటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష ఎంపీల మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు పెట్టలేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ ప్రధాని మోడీ వద్దకు ఎందుకు తీసుకెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ నమ్మి బీసీలు ఓట్లు వేశారన్నారు ఎమ్మెల్సీ దాసోజు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో పొద్దున్న లేస్తే రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయము, రిజర్వేషన్లు అవి ఇవని ఆయన అంటా ఉంటాడు. ఆయన మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా గట్లే మాట్లాడాలని చెప్పని ఆయన అంగనాలు పెడతట్టున్నాడు. హైదరాబాద్ కు రాగానే లేదా రాహుల్ గాంధీ అటు పోగానే పూర్తి చేసుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన ఒక బూటకపు రీతిలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, దీక్ష పేరు మీద 5, 6, 7 తారీఖు నాడు దీక్ష పేరు మీద మరొక్కసారి ఒక దగాకు పాల్పడాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మార్చి 29 తర్వాత ఢిల్లీలోను దీక్ష చేసిన తర్వాత ఆ బిల్లుల గురించే కదా ఇప్పుడు పోతా అంటున్నాడు. మళ్ళా పోస్ట్పోన్ అని చెప్పని మాట్లాడుతా ఉండు. గుడ్డి గుర్రం పండుదవుతుందా ఈ ప్రభుత్వం? యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. నీకు తెలుసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం, 200లకు పైగా బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశామన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో కూడా ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారని 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ చేశామన్నారు.
7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా కాగ్ నివేదికలో ఉందన్నారు. 33 జిల్లాల్లో 1000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని, లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేటు వ్యక్తులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తెలిపింది. కడప జిల్లా జమ్మలమడుగు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. జగన్ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అబద్ధాలు నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాల్సింది పోయి నాయకుడే రెచ్చగొట్టే స్థాయికి వెళ్లే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు ఆయన. నెల్లూరుకి వెళ్లారు, వెళితే తప్పు లేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేను ఉన్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలందరినీ. ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు. ఇష్టానుసారం చేస్తారు, మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీలో లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఆ తర్వాత పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో జనసేన వీరమహిళ నిర్వహిస్తున్నటువంటి ఒక షాపును ప్రారంభించారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సెకండ్ చెరువుకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాము. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ, సో 50 లక్షల రూపాయలు ఈ జగ్గన్ చెరువు ఏరియాకి ఉన్న చోటికి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే ఈ ఏరియాకి జగ్గన్ చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. అందరి తరఫున డిప్యూటీ సీఎం పంచాయతీ తెలియజేస్తున్నాను. కూటమి నేతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని, జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారన్నారు. ప్రజలను అడ్డుకోవడానికి పోలీసులను వాడుకోవడం సిగ్గుచేటన్న ఆయన తమ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా జరిగింది, గనుల అక్రమంగా రవాణా జరిగింది, లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది. ఎన్ని కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన. కిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీస్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబెట్టి అడగండి, ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబెట్టి అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తాను. రాష్ట్రం
కూటమి సర్కార్ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. నల్లపురెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్ప అని బొత్స ప్రశ్నించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స ప్రతిపక్షాల మీద బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు ఆయన చూడడానికి వస్తే ఆయన ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళని రానికంట అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారులు ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మద్యాన్ని చిన్నప్పటి నుంచి ద్వేషించానన్నారు. మద్యం కారణంగా తన కుటుంబంలో 2 కోల్పోయానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఏటా 163 మందిని వేద పాఠశాలలో చదివిస్తున్నానని, అలాంటిది మద్యం జోలికి ఎందుకు వెళతాను అన్నారు ఆయన. ఎన్నికల్లో అంతను నా కుటుంబంలో 2 కోల్పోయా. ప్రమాణం నేను చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులతో నేను శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలని సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభావ్ కాదు, అన్నదాత దుఃఖీభావ్ అన్నారు. సూపర్ 6 హామీలు అర్హులు అందరికీ కాదు, కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే అన్నారు. బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభావ్ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తుటాలు పేల్చాలని ఘాటు ట్వీట్ చేశారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఏపీలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,03,487 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇక ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీలకు 40, బీసీలకు 35, ఎస్సీ/ఎస్టీ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30%గా నిర్ణయించారు. అయితే కానిస్టేబుల్ పరీక్షను వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్లో నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాల కారణంగా తుది ఫలితాలను విడుదల చేయలేదు. ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి. ఫైనల్ టెస్ట్ కూడా అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000 మెంబర్స్ మనం ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు. అది మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి, చట్టం తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంటది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసినాం అదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి
అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ఆమె గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఇక గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెకు 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇక ఈ సందర్భంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అన్నారు. అజయ్ కల్లం ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. చెప్పండి. ఏం అవలేదండి, వాళ్ళు మీరు చేసిరు అంటున్నారు కదా. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కాదండి, అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గేదెలతో నిరసన తెలిపిన ఓదెలు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరామర్శించారు. నిన్న మున్సిపల్ అధికారులు ఓదెల పశువుల షెడ్ను కూలగట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ జాతీయ రహదారిపై ఓదెలు కుటుంబంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజల బ్రతికే పరిస్థితే లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. అటు ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9 మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. లిక్కర్ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి తనకు సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిట్ లింకులు పెడుతోందని ఆరోపించారు. 11 కోట్ల నగదుపై నెంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని రాజ్ కేసిరెడ్డి కోరారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్లను ఫోటోగ్రాఫ్స్ తీయాలని ఎస్సీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక తడిగుడ్డ తీసుకొని ఇలా ఏదో చెత్తగుడ్డ తీసుకొని మీరే వేస్తాం, మసిగుడ్డ తీసుకొని మీరు ఆ బురద మీరే కడుక్కోండి అన్నటువంటి రీతిలో వ్యవహరించడం సరైనటువంటిది కాదండి. ఒక ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. మీకు చేతగాక తీసుకురావటం, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో కూడా అనేకమైనవి చూసాం. సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ అనే వ్యక్తి గురించి మీరు పెద్దగా ప్రమోట్ చేశారు. అక్కడ చూస్తే అరెస్ట్ చేశాడు. సింగపూర్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, మేము భాగస్వాములం కాదబ్బా. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు బయటపడ్డాయి. ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని ఉపయోగిస్తున్నారు. పైగా వాటిలో ఉండే మసాలాలు నిల్వతో బూజుపట్టి ఉండడం గమనించారు. క్వాలిటీ లేని ఫుడ్ను విక్రయిస్తున్న వాళ్లపై అధికారులు సీరియస్ అయ్యారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటా ఉన్నారు. పాయిజన్ ఫుడ్తో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వాళ్లను క్షమించేది లేదని హెచ్చరించారు. డెబ్బై 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 12th ఫెయిల్ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును షారుఖ్ ఖాన్ జవాన్ కోసం, విక్రాంత్ మాసే 12th ఫెయిల్ కోసం పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా కండీలు, జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా పాకింగ్ ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా కథల్ ఎంపికైంది. జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో హనుమాన్ అవార్డుకి ఎంపికైంది. జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికైంది. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ మెలడు, జీవి ప్రకాష్ కుమార్ అవార్డుకి ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా సాయి రాజేష్ ఎంపికయ్యారు. సూపర్ హిట్ అయిన బేబీ చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. అంతేకాదు బేబీ చిత్రానికి గాను PVNS రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకి ఎంపికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. తీర్పుతో కోర్టు హాల్లోనే రేవణ్ కుప్పకూలిపోయాడు. రేప్ కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ను కోర్టు దోషిగా తేల్చింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించాడు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందారు. ప్రజ్వల్పై రేప్ కేసుతో గౌడ ఫ్యామిలీ అభాసుపాలైంది. రష్యాతో వాణిజ్యం చేయొద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోన్న అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అమెరికా తీరుపై చైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు అంటూ అమెరికా నిలదీసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. భారత స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని నష్టాలతో ముగించేశాయి. సెన్సెక్స్ 585 పాయింట్ల పతనం కాగా నిఫ్టీ 203 పాయింట్ల పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాల నేపథ్యంలో మార్కెట్ల పతనం కొనసాగుతోంది.